అహల్య హాస్పిటల్ లోపలికి గౌతమ్ చూడడానికి నర్సు వేషం వేసుకొని గౌతమ్ దగ్గరికి వస్తుంది. వచ్చి గౌతమ్తో మాట్లాడుతూ అంటుంది కదా, అసలు ఇదంతా నా వల్లే జరిగింది కదండి. నేనే కనుక మీకు ఫోన్ చేయకపోయి ఉంటే మీరు బయటకు వెళ్ళేవారే కాదు, అప్పుడు యాక్సిడెంట్ జరిగేదే కాదు కదండి అని చెప్పేసి బాధపడుకుంటూ అంటుంది అహల్య. అప్పుడు గౌతమ్ అంటాడు కదా, అవును మీరు అందరితో పాటు లోపలికి ఎందుకు రాలేదు, మీరు నర్సు వేషం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు గౌతమ్. అప్పుడు అహల్య అది అని ఏదో చెప్పబోతుండగా అక్కడ బయట అహల్యను వెతికి తీసుకురండి అని గౌతమ్ అందరినీ గదిరించి పంపించాడుగా. అందరు బయట అహల్య కోసం వెతుకుతూ ఉంటారు. తర్వాత అర్జున్ ప్రసాద్ అంటాడు కదా, కార్తీక్ అహల్య ఎక్కడైనా కనిపించిందా అంటే, లేదు మామయ్య ఎక్కడ కనిపించలే అని కార్తీక్ అంటాడు. తర్వాత సుభద్ర వచ్చి కంగారుగా, ఏమండి అహల్య ఎక్కడ కనిపించట్లేదండి, ఎలా అండి, ఏం చేద్దామండి అని చెప్పేసి తను కూడా కంగారు పడుతూ చెప్తుంది. అప్పుడు అర్జున్ ప్రసాద్ అంటాడు కదా, సరే ముందైతే ఈ విషయం వాడితో చెప్దాం, లేదంటే వాడు బయటకు వచ్చి గోల చేస్తాడు అని చెప్పేసి అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. అప్పటికే అక్కడ గౌతమ్తో మాట్లాడుతున్న అహల్య మాస్క్ తీసి మాట్లాడుతుండగా వీళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు. అప్పుడే మరి వీళ్ళని చూసి మాస్క్ వేసుకుంటుందా, లేకపోతే వేసుకొని అహల్యను కుటుంబ సభ్యులందరూ చూస్తారా, అసలు ఏం జరుగుతుంది, పోయేసరికి మాస్క్ వేసుకొని ఉంటుందా నర్సు రూపంలో, అసలు నర్సు రూపం ఎందుకు వేసుకొని వచ్చిందో, ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.